హలో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను అరుణాచలంలో ఉన్నాను. గిరి ప్రదక్షిణ మొదలు పెడుతున్నాను. సో ఎప్పటి నుంచో ఎగ్జైట్మెంట్గా ఉన్నానన్నమాట గిరి ప్రదక్షిణ చేయాలని చెప్పేసి. సో ఈరోజు వచ్చేసింది. ఇంతకుముందే అంటే ఈరోజే తిరుపతిలో దర్శనం అయింది. ఇప్పుడు రాత్రి 12 o'clock వచ్చాము. అసలు 1 hour కూడా రెస్ట్ లేదు. సో ఫ్రెష్ అప్ అయ్యి వెంటనే స్టార్ట్ అవుతున్నాం అనమాట. మళ్ళీ నెక్స్ట్ అన్నవరం వెళ్ళాలి. సో ఇప్పుడు ఫాస్ట్ చేసుకుంటే అన్నవరం వెళ్ళొచ్చు కాబట్టి ఇక రెస్ట్ లేకుండా సో ఇప్పుడు మనం గిరి ప్రదక్షిణ చేసుకుందాము. ఒక మనిషి కూడా లేదు రాత్రి పూట. పుణ్యక్షేత్రం కదా, ఒక మనుషులను కనిపించలే మ్యాక్సిమం. అదే అదే ఒక్కళ్ళు నాకు అనిపిస్తలేరు అంటున్నా. అంటే దీని ప్రకారం రష్ ఎక్కువ లేనట్టుంది కదా. 157 అంటే పబ్లిక్ ఎక్కువ లేరు. ఇంకొకటి స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి, అందుకే లేరంట. ఎవ్వరు లేరు. మనం ఇప్పుడు స్టార్ట్ చేస్తే 5-6 అవుతుంది కదా. అంతే. ఫస్ట్ వినాయకుడితో స్టార్ట్ చేస్తున్నామా. వినాయకుడు చాలా బాగుంది కదా, ఇప్పుడే పూజ చేసినట్టు. ఎంత కొబ్బరికాయ ఎంత అంట? కొబ్బరికాయ దీపం కలిపి 80 రూపీస్. 80 రూపీసా? ఓకే. ఇదే రాజగోపురం ఫైనల్. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కదా. పెద్ద ఉంది కదా, 11-12 అంతస్తులు ఉంటుంది అది. మళ్ళీ 7 గోపురాలు ఒకటే దగ్గర నిలబడి చూడొచ్చు. ఓహో. గుడిలోకి వెళ్ళినాక ఒక రౌండ్ ఉంటుంది. 500 years old అంట. శ్రీకృష్ణదేవరాయలు కట్టించిందంట ఈ గోపురం, రాజగోపురం. ఓకే ఓకే. అంటే ఇది ఒక్కటేనా అన్ని గోపురాలు? అన్ని గోపురాలు ఆయన ఏమైనా అచీవ్ చేస్తారు కదా, అచీవ్ చేసినప్పుడు కట్టించిండు అనమాట. లోపల కూడా 1000 స్తంభాల గుడి ఉంటుందంట. 1000 స్తంభాల పిల్లర్స్ మండపం లోపల ఉంటుంది. లోపల అది కూడా శ్రీకృష్ణదేవరాయలు కట్టించిండు. దీపం ముట్టి స్టార్ట్ చేయాలి అంతేనా? మెల్ల మెల్ల. రాజగోపురం ఇదే. రాజగోపురం సూపర్, చాలా హైట్ ఉంది చూడండి. ప్రదర్శన పోతావా? ఇక్కడ నుంచి స్టార్ట్. వే టు గిరివలం అంటే గిరి ప్రదక్షిణకు దారి. రెడీ, లెట్స్ గో. ఫస్ట్ లింగం ఇదే, ఇంద్రలింగము. మొదటి లింగం ఇది. మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ తారసపడే లింగం ఇదే. ఇదేంటంటే దేవతల రాజు అనే ఇంద్రుడు ఉన్నాడు కదా, అతడు ఇక్కడ స్వామిని పూజించడాన్ని నమ్ముతారు. అందుకే దీనికి ఇంద్రలింగం అని పేరు వచ్చింది. దీని ప్రాముఖ్యత ఏంటంటే రాజయోగం పట్టాలన్నా, సమాజంలో గౌరవం పెరగాలన్నా ఇంద్రలింగం దర్శనం చాలా ముఖ్యం. ఎవరైతే పొలిటికల్గా ఎదగాలనుకుంటున్నారో వాళ్ళు ఇంద్రలింగాన్ని పూజిస్తే బెటర్ అని నా ఒపీనియన్. శివాయ్. చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు టెన్షన్ పడద్దు, ఎందుకంటే ఇక్కడ ట్రాలీస్ కూడా ఉన్నాయి, రెంట్కి ఇస్తారనమాట. సో పిల్లలు తోసుకుంటే ఈజీగా వెళ్ళిపోవచ్చు, ప్రదక్షిణ ఈజీగా అయిపోతుంది. చూడొచ్చు ఫ్రెండ్స్, ఇది లింగాల రూట్ మ్యాప్ అనమాట. చూసుకోవచ్చు, దారిలో ఇలాంటివి ఉంటాయి కాబట్టి మనకి కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. మనది ప్రజెంట్ అయితే ఒక లింగం అయిపోయింది. నెక్స్ట్ రెండో లింగం దగ్గరికి వెళ్తున్నాం మనము. వచ్చేటప్పుడు మ్యాక్సిమం చిల్లర తెచ్చుకోండి. ఇలాంటి సాధువులు చాలామంది ఉంటారు, వాళ్ళకి దానం చేస్తే చాలా బాగుంటుంది. సో నాకు తెలిసిన మట్టుకైతే కొద్దిగా ఈ టైంలో వస్తేనే బెటరు. ప్రశాంతంగా ఉంది, హాయిగా ప్రశాంతంగా చేసుకోవచ్చు. రెండవ లింగం ఏంటంటే అగ్నిలింగం. దీనికి ఒక ఇంపార్టెన్స్ ఉంది అన్నిటికంటే. అదేంటంటే ఇప్పుడు ఈ ఏదైతే మిగతా 7 లింగాస్ ఉన్నాయో ఇవన్నీ రోడ్డు వైపు ముఖం చేసి ఉంటాయి. ఈ ఒక్క లింగం మాత్రమే కొండ వైపు ముఖం చేసి ఉంటుంది అన్నమాట. అరుణాచలం అనేది అగ్నిక్షేత్రం కాబట్టి ఆ అగ్నితత్వాన్ని ప్రతిబింబించేలా ఈ లింగం ఉంటుంది. ఇక్కడ ప్రార్థిస్తే మానసిక ఒత్తిడి తగ్గి ప్రశాంతత లభిస్తుంది కాబట్టి అందరూ దయచేసి మంచి మొక్కండి. ఇది ప్రదక్షిణకి నేను నా భార్య సౌమిద్రంగా వచ్చాము. యాక్చువల్గా ఇది మా భార్య కోరికను రావడం, తనకి వెళ్ళిపోయి వచ్చాను. సో నాకు కూడా చాలా థ్రిల్లింగ్ అని అనిపిస్తుంది. నీకేమనిపిస్తుంది సౌమ్య? నేను ఎగ్జైటింగ్ చాలా డేస్ నుంచి ఉన్నా. ఇంకా నువ్వు ఓకే అన్నావు కదా, స్టార్ట్ చేసిన. చాలా బాగుంది. ఇప్పటికి రెండు లింగాలు అయిపోయినాయి. సో
మంచిగా అనిపిస్తుంది ప్రశాంతంగా. డిష్ చేసిన తర్వాత నిమ్మకాయ దొక్కాలి. సో ఇది క్రేజీగా ఉంది. మార్గ మధ్యంలో చాలా టెంపుల్స్ ఉన్నాయన్నమాట. మీకు టైం ఉంటే అలా దర్శించుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. చూసుకోవచ్చు. ఇది అమ్మవారి టెంపుల్. ఇది నీకు కూడా తెలుసా? ఇక్కడ అరుణాచలానికి ఎందుకు వస్తారు తెలుసా? కోరికలు కోరుకోవడానికి కాదు, కోరికలు నాకు ఏమంటారు, కోరికలు రాకుండా దండం పెట్టుకోవడానికి వస్తారు. ఇక్కడ వచ్చి ఎవరు కోరుకోవద్దు, కోరికలు ఆగిపోవాలని కోరుకోండి. కోరికలు ఆగిపోవాలని వస్తారు. ఆరు కాళ్ళ గోమాతన, 6 కాళ్ళు ఉన్నాయి. ఫుల్గా 2 లింగాలు దర్శనం అయిపోయినాయి. ఇప్పుడు 3వ లింగం దగ్గరికి వెళ్తున్నాం, యమలింగం. అయితే ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు నీకు దేని గురించి తెలియదు కదా, నీకు చెప్తాను నేను. ఇప్పుడు ఈ గిరి ఏదైతే ఉందో మనం చుట్టూ తిరుగుతున్నాం కదా, జియాలజీ ప్రకారం ఇది 3.8 బిలియన్ ఓల్డ్ అనమాట. ఈ పర్వతం అంటే హిమాలయాల కంటే ముందే ఫామ్ అయింది అనమాట. సో అంత గొప్ప పర్వతం అనమాట. దాని చుట్టూ తిరుగుతున్నాం కాబట్టి నువ్వు గర్వించదగ్గాల్సిన విషయం ఇది. ఏమంటావు? అంటే ఇద్దరం, మా అమ్మ కూడా. స్టార్ట్ అవ్వడం 2 o'clock స్టార్ట్ అయినాం. ఇప్పుడు ప్రెసెంట్ 4 అవుతుంది. 2 లింగాలు దర్శనమైనాయి. నెక్స్ట్ ఇక మూడోది వచ్చింది మాటల్లోనే యమలింగం. చూసుకోవచ్చు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన నమ్మకం ఉంది. యమలింగం దగ్గర నమస్కరించుకుంటే మృత్యు భయం తొలగిపోతుందని నమ్ముతారు. అలాగే అకాల మరణాలు సంభవించవని భక్తులు నమ్ముతారు. ఇక్కడ నడిచేటప్పుడు చాలామంది సిద్ధులు సూక్ష్మ రూపంలో ఉంటారని చెబుతారు. ఫ్రెండ్స్, ఇక్కడ ప్రతి చెట్టుకి నంబర్ ఉంది, కొన్ని చెట్లకు స్టార్ ఉంది. ఇదేంటో తెలిసే కామెంట్ చేయండి. 4వ లింగం నిరుతి లింగం. ఈ నిరుతి అనేది ఒక రాక్షస రాజు అన్నమాట. తను ప్రతిష్టాపించిన లింగం ఇది. సో ఇక్కడ ఈ లింగాన్ని పూజిస్తే మనకి నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోయి ఉంటుందని ఇక్కడ నమ్ముతారనమాట. అండ్ అలాగే రాహుదోష నివారణ కూడా ఈ లింగం ప్రసిద్ధి అనమాట. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, ఫ్రీగా రుద్రాక్ష కూడా ఇస్తున్నారు దారి మధ్యలో, మీరు కలెక్ట్ చేసుకోండి. సూర్యలింగం అనే బోర్డు ఉంది కదా, ఇక్కడ ఇచ్చారు మాకైతే. విగ్రహాలు అమ్ముతారు కూడా, ఇక్కడ అన్ని విగ్రహాలు ఉన్నాయి. గణపతి విగ్రహం చాలా బాగుంది చూడు. ఇంకా ఇక్కడ నుంచి కేవలం 8 కిలోమీటర్లు మాత్రమే ఉంది మా ప్రయాణం. సో ఎలా సాగుతుందో చూడాలి. 4 లింగాలు కంప్లీట్ అయిపోయినాయి. ఈ మొత్తం లింగాలు దర్శించుకుంటే నవగ్రహ దోషాలు పోతాయని నమ్ముతారు. మీరు నడిచి అలసిపోతే ఇలా ఫుట్ మసాజ్ చేసుకోవచ్చు. కాలై జాగ్రత్త. అంటే కొద్దిగా రిలాక్సేషన్ ఉంటుందా? 5 నిమిషాలు 5 మినిట్స్. 5 మినిట్స్కి ఎంత, 10 మినిట్స్కి ఎంత భయ్యా? 5 మినిట్ కు కితే? 5 నిమిషాలకి ఎంత? 30. ఓకే 30. 5 మినిట్స్ పెట్టిండు. చెస్ట్ చిన్న చెక్కిలి గింతలాగా అనిపిస్తుంది. లోపల రౌండ్గా తిరుగుతున్నాయి కదా, చిన్న రిలీఫ్ ఉంది. మన కొద్దిగా బ్లడ్ కొద్దిగా సర్క్యులేషన్ ఫ్రీగా అవుతుంది. ఎక్కువ తిరగచ్చు. ఎంత తిరగాలని ఇంకొక 10 కిలోమీటర్సే కదా, 9 కిలోమీటర్స్. 9 కిలోమీటర్స్. నెక్స్ట్ లింగం వర్ణలింగం. కేవలం 500 మీటర్స్ మాత్రమే. 5వ లింగం వర్ణలింగం. ఇక్కడ వర్ణ తీర్థం అనే ఒక పవిత్రమైన కోనేరు కూడా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, నీటికి సంబంధించిన అనారోగ్యాలు ఉంటాయి కదా, అంటే నీళ్ళంటే భయం కానీ ఇలాంటివి ఏమైనా ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు ఇక్కడ ప్రార్థిస్తే మనకి ప్రాబ్లమ్స్ పోతాయని ఇక్కడ నమ్ముతారు భక్తుల విశ్వాసం. అది వర్ణలింగం దర్శనమైంది. ప్రదక్షిణ చేస్తున్నాం, చూసుకోవచ్చు. మంచిగా 4:30 అవుతుంది. కూల్గా చాలా బాగుంది వెదర్. నెక్స్ట్ లింగం వాయులింగం. ఇక్కడ నుంచి 1.7 km డిస్టెన్స్లో ఉంది. అంటే దాదాపుగా ఒక్కొక్క లింగానికి 1 నుంచి 2 కిలోమీటర్స్ మధ్యలో డిస్టెన్స్ ఉందన్నమాట. చూడొచ్చు తమిళోళ్ళు మన తెలుగు టైటిల్ ఎట్లా రాసి చూడండి. తెలుగు చూడండి, పే టు టాలెంట్ అని ఎట్లా రాసి చూడండి. ప్రతి దగ్గర చూస్తున్నాను నేను. తెలుగు టైటిల్స్ మాత్రం సరిగ్గా రాయట్లేదు, ఏందో మరి అర్థం కావట్లేదు నాకు. ఇంగ్లీష్ బాగా రాస్తారు, తమిళ్ కూడా బాగా రాస్తారు, కానీ తెలుగు అది కావాలని చేస్తారో నాకు లేకపోతే తెలియదు. కానీ
తెలుగు మొత్తం సరిగ్గా రాయట్లేదు, మొత్తం బతికేది మొత్తం తెలుగులో మీదనే, కానీ తెలుగు టైటిల్ మాత్రం సరిగ్గా రాయలేదు. దిస్ ఈజ్ వెరీ బ్యాడ్ ఐ సే. ఎవరు మోసపోకండి, మాకు 30 రూపాయలు తీసుకున్నారు, ఇక్కడ 20 రూపాయలకి లెగ్ మసాజ్ చేస్తున్నారు, చూసుకోవచ్చు మీరు. 20 రూపీస్ లెగ్ మసాజ్. అన్నదానం చేస్తారు, తిందాం రండి. థ్యాంక్ యూ. టేస్ట్ సూపర్. పప్పు అనుకుంటా. సో నేను కొద్దిగా జస్ట్ టేస్ట్ ఎలా ఉందో చూద్దామని తింటున్నాను అంతే. పొద్దున ఫ్రై అవుతుంది, ఇది పొద్దున ఫ్రై అవుతుంది, జస్ట్ టేస్ట్ కోసం తింటున్నా. చూసుకోవచ్చు ఇక్కడ సద్గురు చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు మనకు పెడుతున్నారు అనమాట. తినండి, టేస్ట్ చేద్దాం. బాగుంది, సూపర్. మీరు వస్తే తినండి, బాగుంది. చూసుకోవచ్చు గురు ఆలయం అంటే ఇది. ఇక్కడ రుద్రాక్ష ఫ్రీగా ఇస్తున్నారు. సో ఎవరన్నా ఇంట్రెస్టెడ్ ఉంటే తీసుకోవచ్చు రుద్రాక్షలు ఇక్కడ. ఇంకా ఇక్కడ నుంచి మనకి 7 కిలోమీటర్ ఉంది మెయిన్ టెంపుల్కి. జ్యోతిర్లింగ దర్శనం నిజంగా స్వయంభూ. ఇక్కడ చూసుకోవచ్చు 12 జ్యోతిర్లింగాలు ఇక్కడ మనకు పెట్టారనమాట. సో అద్భుతంగా ఉంది సన్నివేశము, చాలా బాగుంది. అన్ని లింగాలు ఒక దగ్గర, ఎక్సలెంట్. మా ముందు 2 ఫారినర్స్ కూడా నడుస్తున్నారు. సో మన సంస్కృతి అంటే ఎంత ఇష్టమో చూసుకోండి వాళ్ళకి. ఇదే కొండ ఎంత అద్భుతంగా చూసుకోవచ్చు. శివుడి రూపం, లింగాకారంలో ఉన్న కొండ, లింగాకారంలో ఉన్న గిరి. ఇప్పుడు దీని చుట్టూ మనం ప్రదక్షిణ చేస్తున్నాము. మొత్తం 14 కిలోమీటర్లో ఇప్పుడు దాదాపు 8 కిలోమీటర్స్ కంప్లీట్ అయిపోయింది. ఇంకో 6 కిలోమీటర్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి వాయులింగం వచ్చేసింది ఆల్రెడీ. సో వాయులింగం దర్శనం చేసుకుందాం పదండి. వాయులింగం వచ్చేసింది. ఇక్కడ నుంచి ఇంకా 5.6 km డిస్టెన్స్లో మనం మెయిన్ టెంపుల్ చేరుకోవచ్చు. అగ్నిలింగానికి వెళ్దాం, వాయులింగం వెళ్ళందో చూద్దాం. 6వ లింగం వాయులింగం. ఇక్కడ ఇంపార్టెన్స్ ఏంటంటే మిగతా చోట్ల గాలి ఉన్నా లేకపోయినా ఈ వాయులింగం దగ్గర రాగానే ఒక రకమైన చల్లని గాలి ఉంటుంది అని చాలామంది నమ్ముతారు. ఇది నిజమే, ఎందుకంటే ఇక్కడ చల్లని గాలి ఉంది ప్రజెంట్ అయితే. అండ్ ఇంకోటి ఏంటంటే లంగ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు ఇక్కడ కొద్దిగా ధ్యానం చేసుకుంటే తగ్గిపోతుంది నమ్ముతారు. ఎక్సలెంట్ ఉంది అబ్బా, సూపర్ వ్యూ, సూపర్ గిరి. గిరి మస్తు మస్తు అనిపిస్తుంది కదా గిరి. దీని గురించి ఏమంటావు? బాగుంది కదా. ఇక్కడ ఉన్నాం ఇప్పుడు. వాయులింగం అయిపోయింది, కుబేరలింగం మధ్యలో. నెక్స్ట్ కుబేరలింగం ఏది? ఎస్, కొద్దిగా వెలుగు వచ్చింది కదా, సూపర్. ఐ లవ్ తిరువనమలై. అసలు అద్భుతంగా ఉంది కొండ. శివుడి ఆకారం, శివలింగం ఆకారం అది. సో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇది ముగ్గురు ఎవరు గొప్ప అంటే అది చిన్న డిబేట్ అయిన వాళ్ళ ముగ్గురు మధ్యలో. సో శివుడు అలా ఆకారం పెరుగుతూ నేనే గొప్ప అని తెలియజేసిండు అనమాట. తర్వాత చల్లారిపోయి అలా కొండగా మిగిలిపోయిండు అని చెప్తారు. ఇంకోటి ఏంటంటే రమణ మహర్షి ఇక్కడ 54 years ఉన్నారంట. తనకి ఇక్కడే జ్ఞానోదయం అయింది. సో అద్భుతమైన ప్రదేశం. అండ్ రీసెంట్గా నేను ఒక చిన్న ఇంటర్వ్యూలో కూడా చూసిన, వెంకటేష్ గారు కూడా ఇక్కడికి వచ్చినాక ఒక మంచి పీస్ దొరికిందంట, ప్రశాంతత దొరికిందంట, ఒక చిన్న స్పిరిచువల్నెస్ వచ్చిందంట. సో అద్భుతమైన ప్రదేశం ఇది. ఎవరైనా ఇక్కడికి వస్తే మాత్రం గిరి ప్రదక్షిణ కంపల్సరీ చేయండి. ఇక్కడ రమణ మహర్షి 54 years ఉన్నాడు. సో ఆయన కాన్సెప్ట్ ఏంటంటే ఎక్కువ మాట్లాడద్దు, ఎక్కువ స్పీచ్లు ఇవ్వకుండా ఆయన జస్ట్ మౌనంతోనే సమాధానం చెప్తుండే అనమాట. సో ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రశాంతంగా శివనామం చేస్తూ ప్రశాంతంగా నడుచుకుంటూ వెళ్తే సో మన లోపల ఉన్న ఆ ఈగో, ఆ కోపం అంతా తగ్గిపోతుంది అనమాట. ఇక్కడ నమ్ముతారు వీళ్ళు. సో మనం వేసే ప్రతి ఒక్క అడుగు కూడా మన కోపాన్ని తగ్గించుకునడానికే. సో అద్భుతమైన ప్రదేశం, నాకైతే చాలా చాలా ఆనందంగా ఉంది. సో నెక్స్ట్ మనకి చంద్రలింగం వచ్చింది, ఎలా ఉందో చూద్దాం. ఇది చంద్రలింగం. 8 లింగాల్లో ఒకటి కాదు, జస్ట్ చంద్రలింగం అని ఉందన్నమాట. ఇది ఒక లింగమే, కానీ 8 లింగాస్లో అయితే కాదు, ఇది సపరేట్ ఇది. సో ఇలాంటి లింగాలు చాలా ఉన్నాయి దారిలో. సూర్యలింగం అని కూడా ఉంది మధ్యలో ఒకటి. నెక్స్ట్ కుబేరలింగం 1 kilometer డిస్టెన్స్లో ఉంది. దర్శించుకుందాం పదండి. ఓం నమ శివాయ. ఎంత మంచిగా ఉంది లింగం కదా. లింగం పేరేంది? శ్రీ వెంకట అభిరామ లింగం. చాలా బాగుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ లింగం కుబేరలింగం, 7వ లింగం. ఇక్కడ కుబేరుడు దీన్ని ప్రతిష్టాపించి పూజ చేశాడని నమ్ముతారు ఇక్కడ. మనకి ఇక్కడ ఈ లింగాన్ని దర్శించుకుంటే ధనయోగం కలుగుతుందని చెబుతారు, నమ్ముతారు.
అదే ఆ చిన్న దాంట్లోకి వెళ్ళి వస్తే మొత్తం పాపాలని తొలగిపోతాయి అంటారు కదా. సో అక్కడ వెళ్దాం అనుకుంటే మాత్రం పెద్ద లైన్ ఉంది. సో అందుకే వెళ్ళలేకపోతున్నాము ప్రజెంట్ అయితే. సూర్యోదయం అయింది, చాలా ఎక్సలెంట్ ఉంది వెదర్ మాత్రం చూసుకోవచ్చు. ఇంకా కెమెరాల కంటే లైవ్లో చూస్తే ఇంకా అద్భుతంగా ఉంది ఆ సన్ రైజ్. ఆ సన్ రైజ్, మార్నింగ్ సన్ రైజ్ గిరి మీద పడితే అసలు చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది. చాలా అద్భుతంగా ఉంది వెదర్ మాత్రం. మార్నింగ్ పూట రండి ఎవరైనా వస్తే. ఇప్పుడు మనం దర్శించుకునే లింగం ఈశాన్య లింగం, 8వ లింగం. ఇప్పుడు ఇది కనిపిస్తుంది కదా, ఇది శ్మశానం అన్నమాట. శ్మశానం పక్కన ఆనుకొని ఉంటుంది. అంటే సింబాలిక్గా ఏంటంటే ఈ ప్రయాణం అంతా లాస్ట్ చివరికి కలిసేది శ్మశానంలో కాబట్టి సింబాలిక్గా ఇలా ఉందన్నమాట. సో ఎవరైనా లాస్ట్కి శివుల్లో లీలం కావాలి, దీని అర్థం అనమాట. సో ఇదైతే నాకు చాలా చాలా అద్భుతంగా నచ్చింది. మొత్తానికి ఈశాన్య లింగం దర్శనం పూర్తయిపోయింది. ఇప్పుడు సంపూర్ణంగా అనిపిస్తుంది. నీ ఫీలింగ్ ఏంటి? రకరకాలుగా ఉందంట. సో ఇది ఫ్రెండ్స్ చాలా చాలా అద్భుతంగా అనిపించింది. నాకేమనిపించింది అంటే ఓపిక, చాలా ఓపిక ఉండాలి దేవుడి దర్శనం కావాలంటే. ఆ ఓపిక ఎంత పడితే అంత మంచి రిజల్ట్ వస్తుంది. బాగానే ఉంది కానీ లాస్ట్కి వచ్చే వరకు కొంచెం కాళ్ళు లాగుతున్నాయి. అదే నొప్పి ఉంటేనే కదా ఏదన్నా ఏమంటారు దాన్ని ప్రతిఫలం అనేది. మధ్యలో ఒక ½ అన్ అవర్ వేస్ట్ అయింది. ఇక తప్పదే, మధ్య మధ్య కూర్చుంటాము, ఏదైనా తాగుతాము, తింటాము కాబట్టి లేట్ అయింది. సో ఆల్మోస్ట్ ఇంకా ఇక్కడ నుంచి 2 కిలోమీటర్ ఉంది. ఇంకా 2 కిలోమీటర్ నడవాలి. మేము 2 o'clock స్టార్ట్ చేసినాం. ఇప్పుడు దాదాపు టైం 8 అవుతుంది. 6 hours అయింది. 7:45 అవుతుంది. అంటే 6 hours ఆల్మోస్ట్. ఇంకో ఇన్ని నుంచి ఒక గంట వేసుకోండి. 7 hours మ్యాక్సిమం. ఎవరికైనా 7 hours పడుతుంది. కొద్దిగా ఫాస్ట్ నడిచేవాళ్ళంటే 6 hours అయిపోవచ్చు. సార్ నాకు తెలిసి పాసిబుల్ కాదు ఎవరికి. ఇంద్రలింగం దగ్గర స్టార్ట్ అయ్యింది కదా, మళ్ళీ ఇంద్రలింగం వస్తుంది 1.9 కిలోమీటర్ డిస్టెన్స్లో. అదే ఇక మెయిన్. అక్కడితో మన గిరి ప్రదక్షిణ పూర్తవుతుంది అనమాట. అద్భుతమైన జర్నీ. సో నెవర్ గివ్ అప్ అనే ఫార్మేట్లు ఉందన్నమాట ఇది. సో గివప్ చేస్తే లైఫ్ ఏమి ఉండదు కదా, ఇది కూడా అంతే. గివప్ చేస్తే ఏమి ఉండదు. సో గివప్ చేయకుండా పోరాడాలి అనే సూక్తి నాకైతే నేర్పించింది ఈరోజు ఈ జర్నీ. అద్భుతంగా అనిపించింది. ఇంకొక 950 మీటర్లు ఉంది. ఆల్మోస్ట్ మా పొజిషన్ 800 మీటర్లు ఉంది. ఆల్మోస్ట్ మా పొజిషన్ సెట్ వచ్చేసింది. సో దగ్గరలో ఉన్నాం, గుడి దగ్గరలో ఉన్నాం. అసలు లెగ్స్ అయితే సివియర్ పెయినింగ్ ఉంది. అడుగు తీసి అడుగు పెడుతుంటే ప్రాణం పోయినట్టు అనిపిస్తుంది, అంత సివియర్ పెయిన్స్ ఉన్నాయి. సో చూసుకొని రండి వచ్చేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా, ఓకేనా? మా కాళ్ళలో నొప్పులున్నా మనసులో మాత్రం శివుడు ఉన్నాడు, అందుకే ఇంత ధైర్యంగా నడవగలుగుతున్నాము. సో మొత్తానికి మా సౌమ్య చెప్పు మా సౌమ్య మొక్కు తీరింది కొద్ది కష్టం మీద. సో నాకు కూడా ఆనందంగా ఉంది. కొద్ది కష్టమైనా సరే ఒకటి అచీవ్ చేసినాం, అనుకున్న సాధించమని ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. అందరు ప్రతి ఒక్కరూ ఇది ఎక్స్పీరియన్స్ చేయాల్సింది లైఫ్లో ఒక్కసారైనా. మొత్తానికి గోపురం కనిపించింది, మాకు ప్రాణం లేచి వచ్చింది. ఇంకో కొద్దిసేపట్లో మా ప్రయాణం ముగించబోతున్నాము. చాలా ఆనందంగా ఉంది. పొద్దున ఇక్కడే స్టార్ట్ అయ్యాం. మన గిరి ప్రదక్షిణ ఇక్కడ ఎండ్ అయిపోతుంది. తీసుకొని మొత్తానికి టెంపుల్లోకి అయితే అడుగు పెట్టాము. చాలా సంతోషంగా ఉంది, సాధించాము. టెంపుల్లోకి వచ్చాక పడ్డ కష్టం అంతా మర్చిపోయాము, ప్రశాంతంగా అనిపిస్తుంది. అన్నీ ఉండు. మొత్తానికి చాలా కష్టపడి దర్శనం అయితే చేసేసుకున్నాము. సో ఎవరైతే కొద్దిగా హెవీగా ఉంటారో వాళ్ళు కొద్దిగా ఆగి అంటే కొద్దిగా నడిచి కొద్దిగా ఆగి వస్తే బెటరు. కంటిన్యూ నడిస్తే మాత్రం చాలా తీవ్రమైన కాళ్ళ నొప్పులు ఉన్నాయి. ఇప్పుడు నాకు అంత అసలు అడుగు తీసి అడుగు పెట్టలేదు, చాలా ఇబ్బంది ఉంది. దర్శనం అయితే చాలా బాగుంది. ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. బాయ్ బాయ్. దిస్ ఈజ్ రంజిత్ కుమార్.